నమస్కారము. నా పేరు జనార్దను. మా సొంత గ్రామము రాచాల. 1977-78 పేరూరు 10th బ్యాచ్ మాది. మేము దాదాపు 8 కిలోమీటర్లు రాచాల నుండి పేరూరుకి నడిచి స్కూల్కు వస్తూ ఉంటుంది. నేను గత 40 సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తగా మన యొక్క సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించి రాబోయే తరానికి ఇవ్వడానికి నేను సంకల్పం పూని నేటికి కూడా సంస్థలో పనిచేస్తూ ఉన్నా. ఈ నెల 19వ తేదీ నాడు జరిగేటటువంటి వజ్రోత్సవాల సందర్భంగా నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నా. నా బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా రావాలని వారితో నేను కోరుతూ ఉన్నా. ఈ వజ్రోత్సవాలను చెయ్యాలని సంకల్పించినటువంటి ఆ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. ఎందుకంటే మన ఉపాధ్యాయులే కానీ పెద్దవాళ్ళే కానీ ఒక సామెత చెప్తారు, సంతోషాన్నిచ్చే పని ఏ పైనైనా సరే మనిషికి సగం బలాన్ని ఇస్తుందని. అంటే సంతోషమే సగం బలం. అంటే మనం అందరం కూడా కొన్ని వేల మందిని ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద చదువుకున్నటువంటి ఆ పాఠశాలను మళ్ళీ ఇప్పుడు మేము చదువుకున్నటువంటి తరగతి గదులను, ఆడుకున్నటువంటి ఆ స్థలాలను, ఆ గ్రామాన్ని మళ్ళీ ఒకసారి సృష్టించే అవకాశం మాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నా. నిజంగా మళ్ళీ పాఠశాలకు వచ్చి మేము చదువుకున్నంత ఆనందాన్ని పొందుతున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉంటారు, అవి ప్రశ్నలైనా పద్యాలైనా శ్లోకాలైనా గీతలైనా ఏదైనా సరే వచ్చేదాకా నేర్చుకోవాలా, సచ్చేదాకా చదువుకోవాలని చెప్తారు. కాబట్టి ఇంత వయసు ఉన్నా కూడా మేము మళ్ళీ ఆ పాఠశాలకు వస్తున్నామా అన్నంత ప్రేరణ కలుగుతూ ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. రెండవది, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి అక్కడున్న విద్యార్థులు, మా తర్వాత చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా శ్రమిస్తూ ఉన్నారు. వారికి పేరు పేరున మొన్న శ్రీరామనవమి, నిన్న హనుమంతుని వీర హనుమాన్ విజయయాత్ర, అంటే ఇటు రాముని అటు హనుమంతుణ్ణి ఈ ఇద్దరి యొక్క ఆశీస్సులుండి మంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ అభినందిస్తూ పేరు పేరున జై శ్రీరామ్.